వచ్చే ఎన్నికల్లో బహుజన పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు కోరారు. బుధవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మతతత్వ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీఎస్పీ అమలు చేయనున్న అభివృద్ధి ఇతర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఏపీలోని 175 స్థానాల్లో బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆయా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిందే కాదు, ఒక జాతీయ పార్టీగా ఈ రాజ్యాంగమే లేకుండా చేసేస్తాం. 70 కంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి బహుజనులకి ఓటు మణిపూరదంతా చూస్తూ ఉన్నాం. నార్త్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియా కూడా ఈరోజు ఇక్కడ ఉత్తరాంధ్ర బహుజన పార్టీల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కార్యకర్తల్ని చైతన్యం చేయడం అనేటువంటిది, బూత్ లెవెల్ వరకు వాళ్ళని చైతన్యవంతులు చేసేసి నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని ఏ విధంగా గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మేము దాదాపు 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు కూడా పోటీ చేయాలనేటువంటి దాంతో ఈ 14 పార్టీలు కలిసినటువంటి జేఏసీ అనేటువంటిది ముందుకు పోతా ఉంది. ఆ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి నియంత్రణ శక్తుల్ని ఓడించాలి, మత శక్తులను ఓడించాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, సెక్యులరిజాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. అందువలన మతశక్తుల్ని అక్కడిక్కడ ఆ మతశక్తులకి సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, జగన్ పరిపాలన, వైఎస్ఆర్సీపీని వీళ్ళందరినీ కూడా ఓడించి ఒక ప్రత్యామ్నాయమైన శక్తిని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. అందరినీ కూడా ఐక్యం చేస్తున్నాం. ఓటర్లు మావి, ఖచ్చితంగా సీట్లు కూడా మావి కావాలి. అందువలన ఓటర్లందరినీ కూడా ఐక్యం చేస్తున్నాం. ఓటర్లందరూ కూడా ఈ పరిస్థితిని గమనించి రాబోయే ప్రమాదాన్ని గుర్తించి రాజ్యాంగాన్ని రక్షించుకునేదానికి తగిన విధంగా కాపాడుకుంటారని మీ యొక్క శక్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు శక్తిని మీరు వినియోగించుకొని ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలిపిస్తున్నాను.